ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరం వచ్చేసి 58వ అధ్యాయం అండి. నలునికి దమయంతినికి పెళ్ళైంది కదా. ఇక ఆ తర్వాత దమయంతి నలుణ్ణి వరించిన తర్వాత లోకపాలురు తిరిగి వెళ్తూ కలితో కలిసి వస్తున్న ద్వాపరుణ్ణి చూశారు. ఇంద్రుడు కలిని చూసి, కలి ద్వాపరునితో కలిసి ఎచ్చటకు ఎందుకు వెళ్తున్నావో చెప్పమని అడిగారు. అంటే కలిపురుషుడు అనుకుంటా. ఐ థింక్ నా మనసు దమయంతి యందు లగ్నమైంది. దమయంతి స్వయంవరానికి వెళ్ళి ఆమెను వరిస్తాను అని ఇంద్రునితో కలి అన్నాడు. ఇంద్రుడు పెద్దగా నవ్వి, దమయంతి స్వయంవరం పూర్తయింది. మా సమక్షంలోనే దమయంతి నలమహారాజును భర్తగా వరించింది అని కలితో చెప్పాడు. ఇంద్రుడు ఈ విధంగా చెప్పగా క్రోధంతో కలి దేవతలను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు. దేవతల మధ్య ఒక మానవుణ్ణి దమయంతి పతిగా స్వీకరించటమా? అందులోకి ఆమె పెద్ద శిక్ష పొందుటే న్యాయం. కలిపురుషుడు ఈ విధంగా అనగానే దేవతలు ఎలా పలికారు. మేము అనుమతిస్తేనే దమయంతి నలుణ్ణి వరించింది అన్నారు. సకల గుణోపేతుడైన నలమహారాజును ఏ స్త్రీ వరించకుండా ఉంటుంది? నలమహారాజు సకల వేద ధర్మాలు తెలిసినవాడు. ధర్మ మార్గంలో ప్రవర్తించడమే అతని యొక్క వ్రతం. 4 వేదాలను అధ్యయనం చేశాడు. కలి అతని గృహంలో జరిగే యజ్ఞాల్లో దేవతలు నిత్య తృప్తులే ఉంటారు. అహింస నిరతుడు, సత్యాన్నే పలుకుతాడు, దృఢవ్రతుడు, సమర్థత, ధైర్యం, జ్ఞానం, తపస్సు, శౌచం, దండోపాయం, శాంత స్వభావం లోకపలులతో సమంగా నలమహారాజులో ఉన్నాయి. ఇటు మహారాజును ఎవరైనా శాపించాలనుకుంటారా? అట్టివాడు తన్ను శపించుకుని తన్ను తాను చంపుకునే మూర్ఖుల్లో అవుతాడు. నలమహారాజును ఎవరైనా శపించడం అంటే వాడిని వాడు శపించుకునే మూర్ఖుడే. ఇప్పుడు చెప్పు, నలమహారాజును శపిస్తారా? మంచి గుణాలు కలిగిన నలుని శపించడానికి సిద్ధపడిన వారిని అతి క్లిష్టమైన నరకంలో లోతైన నదిలో ముంచుతాడు. ఈ విధంగా కలిగిని ద్వాపరకును చెప్పి దేవతలు స్వర్గానికి వెళ్ళారు. దేవతలు వెళ్ళిన పిదప ద్వాపరునితో కలిసి కలి ఇలా అన్నాడు. ద్వాపర, నలుని మీద కోపం చంపుకోలేకపోతున్నాను. నేను నలునిలో ఆవేశిస్తాను. నలుని రాజ్యభ్రష్టునిగా చేసి దమయంతితో సుఖపడకుండా చేస్తాను. నీవు కూడా పాచుకలను ఆవహించి నాకు సహాయపడమని చెప్పేసి కోరాడు. సో అగైన్ ఇక్కడ కూడా జోదం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, జోదం అన్నది ఏ రూపేనా ఉన్నా అది చాలా చాలా ప్రమాదకరం. మరి ఏ రకంగా కలి ఈ ద్వాపరుడు కలిసి పుష్కరునితో నలుడిని జోదం ఆడిస్తారు? పుష్కరుడు పెట్టిన పందెం ఏంటి? నలుడు ఏ రకంగా ఓడిపోతాడు? లైక్ ఏంటి? ఇవన్నీ రేపు డిస్కస్ చేద్దాం.